మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అమలకి ఏకాదశి, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు మీరు ఈ వీడియోని చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు బాధలు పోతాయి. ఆ నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీ దశ దిశ మారిపోతాయి, మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోను చూడగలుగుతారు, ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. ఈ ఏకాదశి రోజు అసలు నారాయణుడు ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, దైవానుగ్రహం కలుగుతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, రాజయోగం పడుతుంది. పూర్వం ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఎప్పుడు కూర్చున్నా సరే, వంగున్నా సరే, పైకి లేచినా సరే నారాయణ నారాయణ అంటూ ఉండేది. ఆమె మనవడి పేరు విష్ణువు. ఒకసారి విష్ణు అవ్వతో, ఎందుకవ్వా నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటావు? ఆ నారాయణ్ణి ఓసారి నాకు కూడా చూపించు అని అడిగాడు. అప్పుడు అవ్వ, నారాయణుడు ఉన్నాడు, కానీ ఆయన మనకు కనిపించడురా నాయన అని చెప్పింది. అదేంటవ్వా, దేవుడున్నాడు అంటావు కానీ కనిపించడు అంటావు నువ్వే. ఉన్నవాడు కనిపించాలిగా మరి. ఏమో, నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా నిద్రలేపు. ఇక్కడ కనపడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను అని చెప్పి పడుకున్నాడు విష్ణు. మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణువును లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోనికి బయలుదేరాడు. నడిచి నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్ళి, రాజాగారు రాజాగారు నేను నారాయణ దగ్గరకు వెళ్తున్నాను, మీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం కనుగొని వస్తాను నేను అన్నాడు. ఆ పట్టలకు రాజుగారు, చూడు బాబు, నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను. నీటితో నిండి 10 మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగం అయిపోతున్నది. ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతుందో అర్థం కావటం లేదు. అదేం చేస్తే బాగుపడుతుందో నారాయణ్ణి అడిగి తెలుసుకురా అని చెప్పాడు. సరే అని విష్ణు ముందుకు సాగిపోయాడు. అలా వెళ్తున్న విష్ణువుకు దారిలో ఒక పెద్ద పాము కనపడింది. బాబు, నువ్వు నారాయణుడి దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకీ నయం అవ్వటం లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా అని విష్ణువును అడిగింది. ఓ సర్లే, దాందేముంది, తప్పకుండా కనుక్కొని వస్తాను అని ముందుకు సాగాడు విష్ణు. అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందామనుకుని విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. అది మామిడికాయ చెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్ళు ఉన్నాయి. ఒక పండు తిందాం అనుకుని విష్ణు ఒక పండును కోసి రుచి చూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది. మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే. ఏమిటిది, మామిడి పండ్లు చేదుగా ఉంటాయా అని పైకి గట్టిగా అన్నాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు విష్ణుతో ఇలా మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. నాకు సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరము నేను చాలా కాయలు కాస్తాను, కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటాయని ఎవ్వరూ వాటిని ఇష్టపడటం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నది ఆ చెట్టు. సరే, అలాగే అడుగుతాను అని విష్ణు ముందుకు సాగాడు. ఇంకొంత ముందుకు పోయాక అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉన్నది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు. అంతలో ఆ మల్లె చెట్టు ఇలా అన్నది. బాబు, నేను ఇన్ని పూలు పూస్తాను కదా, ఎవ్వరూ నా పూల కోసం రావటమే లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణుని దగ్గరకు వెళ్తున్నట్లు ఉన్నావు. ఏం చేస్తే నా ఈ బాధ దూరమవుతుందో కాస్త ఆ నారాయణ్ణి అడిగి కనుక్కొని రావా అని అంది ఆ చెట్టు. ఆ మల్లె చెట్టు చెప్పింది. విష్ణు అందుకు ఒప్పుకొని ముందుకు నడిచాడు. ఆ తర్వాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలటం లేదు, వెనుకడుగు వెయ్యటం లేదు. అలా పోతున్న విష్ణువుకు ఒకనాడు ఒక ముసలి ఆయన కనిపించాడు.
ఆ తాత విష్ణువును దగ్గరకు పిలిచి, బాబు నాకు చాలా దాహం వేస్తోంది, త్రాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా అని అడిగాడు. సరే అని విష్ణువు నీళ్ల కోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీళ్ల గుంత కనిపించింది అతనికి. కానీ నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్రేమీ లేదు. కొంచెం ఆలోచించిన పిదపట విష్ణు తన కండువాను ఆ నీళ్ళల్లో తడిపి తాత దగ్గరకు తీసుకుని వెళ్ళి, తాత దీన్ని పిండు, నీళ్లు వస్తాయి అని చెప్పాడు. విష్ణు తెలివితేటలను మెచ్చుకున్న తాత, మనవడా నువ్వెవరు, ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు అని అడిగాడు. నారాయణ్ణి చూసేందుకు అన్నాడు విష్ణు. నారాయణ్ణి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు ఆ తాత. మా అవ్వ ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ ఉంటుంది, కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకుంటున్నాను. ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతూ ఉన్నాను అని చెప్పాడు విష్ణు. ఆ పైన తను దారిలో కనిపించిన వాళ్ళందరి సమస్యల గురించి కూడా చెప్పాడు. అప్పుడు ఆ తాత, నారాయణుడి గురించి అయితే నేనేమీ చెప్పలేను, కానీ మిగిలిన వాళ్ళ సమస్యల్ని మాత్రం తీర్చగలను. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూల తీగలను కాళ్లతో అదే పనిగా తొక్కుతూ ఉండేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది అని చెప్పాడు. మరి దానికి ఏమీ పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణు. లేకేమీ ఉంది. ఆ చెట్టు పూలను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు అన్నాడు తాత. ఆ తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ మామిడికాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత. సరే అని ఇక పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ పాముకు పుండు మేలవుతుంది అని చెప్పాడు తాత. ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. రాజు దోవలో పోయే దాసప్పను తెచ్చి ఇంట్లో పెట్టుకుని చదివించి రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు తాత. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణువు. తొలుత ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు ఆ మల్లె చెట్టు, వేరే ఎవరో ఎందుకు గాని నువ్వే నా పూలను కోసుకుని వెళ్ళి రాణిగారికి ఇవ్వరాదు అన్నది. సరేనని కొన్ని పూలను కోసుకుని ముందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణువు. అప్పుడు ఆ మామిడి చెట్టు, వేరే ఎవరున్నారు ఇక్కడ, నువ్వే తీసుకో ఆ బిందెడు బంగారాన్ని అన్నది. సరేనని బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు. ఆ తర్వాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణువుకే ఇచ్చింది. చివరకు రాజును కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణువు. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేది ఎందుకు, నువ్వే ఉండు అని రాజుగారు విష్ణువుకు అర్ధరాజ్యాన్నిచ్చి విష్ణువును అవ్వను తనతో పాటే ఉంచుకున్నారు. అంతలోనే విష్ణువుకు తను నారాయణ్ణి కలుసుకోలేదని గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణువుతో అవ్వ ఇలా అన్నది. దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు విష్ణు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణ్ణి చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు, ఇంకా అర్థం కాలేదా? ఆ నారాయణుడే అని అవ్వ విష్ణువుతో చెప్పింది. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మన కష్టాలు తీర్చే మార్గాన్ని చూపిస్తాడో ఎవ్వరికీ తెలియదు. కానీ మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో దేవుడి కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకు దర్శనం ఇస్తాడు, కష్టాల నుండి బయటపడే మార్గాన్ని కూడా చూపుతాడు అనే విషయాన్ని ఈ కథ ద్వారా అందరూ గ్రహించాలి. అంతేకాదు దైవం మీద ఎల్లవేళలా విశ్వాసాన్ని, భక్తిని కలిగి ఉండాలి. ఈ కథని ఎవరైతే వింటారో వారికి జీవితంలో దుఃఖం అనేది రాదు, పేదరికం కూడా దరి చేరదు. భగవంతుడే దిగివచ్చి మిమ్మల్ని కాపాడుతాడు, మీ కష్టాలను తొలగిస్తాడు. ఈ అమలకి ఏకాదశి ఉసిరి పేరు మీద వచ్చిన ఏకాదశి గనుక ఈరోజు ఉసిరి చెట్టు పూజనీయమైనదిగా ఎందుకు మారింది, అసలు ఏకాదశికి ఉసిరి చెట్టుకు ఉన్న సంబంధం ఏమిటో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం మృదుమన్యుడు అనే ఒక రాక్షసుడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై,
ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు మృదుమన్యుడు శివుడికి నమస్కారం చేసి, స్వామి, నాకు స్త్రీ పురుషుల నుండి మరణం లేకుండా ఉండేటట్లుగా వరాన్ని ఇవ్వండి అని అడిగాడు. ఆ వరాన్ని అనుగ్రహించిన శివుడు, అయోనిజ అయిన స్త్రీ చేతిలో నీకు మరణం తప్పదని చెప్పాడు. అయోనిజ జన్మించడం సాధారణం కాదని గ్రహించిన మృదుమన్యుడు వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతని ధాటికి దేవతలంతా కూడా పారిపోగా వారి దేవేరులంతా కూడా ఒక ఉసిరి చెట్టు తొర్రలో దాక్కున్నారు. ఆ తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందువల్ల అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఓ కన్య ఉదయించింది. ఇంతలో దేవతలను వెతుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు తొర్రను సమీపించాడు. అతడు చెట్టు తొర్రలో వెతకడానికి ప్రయత్నిస్తూ ఉండగా దేవేరుల ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయినటువంటి కన్య చెట్టు తొర్ర నుంచి బయటకు వచ్చి మృదుమన్యుణ్ణి సంహరించింది. ఆ కన్యక పేరే ఏకాదశి. అప్పట్నుంచి ప్రతిపక్షంలో 11వ రోజున ఆమెను పూజించటం ఆచారమయ్యింది. అలాగే అప్పట్నుంచే ఆ ఏకాదశి కన్య పుట్టిన ఉసిరి చెట్టు పూజనీయమైనదిగా మారింది. అలాగే ఈరోజు అమలకి ఏకాదశి కథను వింటే చాలు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి మాంధాత వశిష్ఠముని దగ్గరకు చేరి, ఓ మహాభాగా, మీరు నా పట్ల ప్రసన్నులై ఉన్నచో సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని దయతో నాకు తెలపండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా వశిష్ఠుడు ఇలా అన్నాడు, రాజా, అందరికీ శుభాన్ని కలగజేసే ఒక మహావ్రతం యొక్క మహిమను, చరిత్రను నీకు వివరిస్తాను. ఆ వ్రతం పేరు అమలకి ఏకాదశి వ్రతం. ఈ వ్రతాన్ని పాటించటం వలన కలిగే ప్రభావం సకల పాపాలను నశింపచేసి ముక్తిని వసంగటమే కాకుండా 1000 గోవులను దానం చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది అని ఇలా చెప్పసాగాడు. పూర్వం వైదిశమనే పురం ఉండేది. దానిలో మిక్కిలి సంపన్నులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నివసిస్తూ ఉండేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు గాని పాపి గాని ఉండేవాడు కాదు. నగరమంతా ఎప్పుడూ వేద మంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రరథుడనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడైన పసబిందుకుని కులంలో జన్మించాడు. చైత్రరథుడు బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, శాస్త్ర కోవిదుడై ఉండేవాడు. అతని రాజ్యపాలనలో రాజ్యమంతటా సుఖ సంపదలు వెల్లివిరిసి ఉండేవి. పుర ప్రజలందరూ విష్ణుభక్తికి అంకితులై ఉండి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు. హరిభక్తి కారణంగా వారందరూ కూడా ఆ రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు కానీ పిసినారి కానీ ఒక్కడైనా ఉండేవాడు కాదు. ఈ ప్రకారం ఆనందంగా అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పాల్గొన మాస శుక్లపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన అమలకి ఏకాదశి వచ్చింది. ఇటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూర్చుతుందని తెలిసిన రాజు, అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించుకున్నారు. అమలకి ఏకాదశి రోజు ప్రొద్దున్నే రాజు, అతని ప్రజలు నదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్నటువంటి విష్ణు ఆలయాన్ని సందర్శించుకున్నారు. గుడి ప్రాంగణంలోనే ఒక అమలకి వృక్షం ఉంది. రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్లు నింపిన కుండను, గొడుగును, వస్త్రాన్ని, పాదుకలను, పంచరత్నాలను పూజార్థం ఉంచాడు. తర్వాత అతడు జలమును, పాదుకలను, ఛత్రాన్ని, సువర్ణమును, వజ్రములను, ముత్యాలను, వైడూర్యములను, సుగంధ భూతములను సమర్పించి ఈ పరశురాముణ్ణి, అమలకి వృక్షాన్ని పూజించాడు. పిదప అతడు ప్రజలతో, ఋషులతో కూడి పరశురాముణ్ణి కీర్తించాడు. ఓ పరశురామ, ఓ రేణుకానందన, ఓ అమలకి వృక్ష ఛాయల్లో నిలిచిన వాడ, ఓ కామమోక్ష ప్రదాత, ఇవే నీకు మా వందనములు అంటూ అతడు పరశురాముణ్ణి స్తుతించాడు. తర్వాత అమలకి వృక్షాన్ని ఇలా స్తుతించాడు. ఓ అమలకి, ఓ విశ్వపోషక, బ్రహ్మతనయ, ఓ సమస్త పాప వినాశక, నీకు మా వందనములు. దయచేసి మా అర్పణలను స్వీకరింపుము అని పూజించాడు. ఈ విధంగా భగవంతుణ్ణి, అమలకిని పూజించిన తర్వాత రాజు, అతని ప్రజలు విష్ణు ఆలయంలోనే రాత్రంతా జాగరణ చేశారు. భక్తితో పాటలు పాడారు. ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడకు వచ్చాడు. నానా రకాలైన జంతువులను చంపి అతడు జీవికను సంపాదించేవాడు. నెయ్యి దీపంతో, ధూపంతో ఉన్న శోభితమైన మందిరంలోనికి ప్రవేశించిన
ఆ వేటగాడికి చాలామంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుడిని కీర్తించటం కనిపించింది. వాడు కూడా వాళ్లతో పాటే కూర్చుని జరుగుతున్నదేమిటో చూడసాగాడు. అదృష్టవశాత్తు అతనికి కుండపై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. వాడు విష్ణు భగవానుని దివ్య కథలను కూడా విన్నాడు. వాడు ఆకలితో ఉన్నప్పటికీ రాత్రంతా మేల్కొని ఉన్నవాడే ఏకాదశి మహిమలను విన్నాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు తన పురానికి వెళ్ళిపోయాడు. వేటవాడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని చాలించాడు. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో అసంఖ్యాక రథ గజ తురగ పదాది దళంతో కూడిన రాజుగా జన్మించాడు. జయంతిపురాన్ని పాలించే విదురుదునికి అతడు వసుధరుదునిగా జన్మించాడు. అతడు 1000 గ్రామాలకు రాజు అయ్యాడు. అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు, చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా శక్తిమంతుడు, భూదేవితో సమానంగా ఓర్పు కలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడై విష్ణుభక్తునిగా అయ్యాడు. ఒకరోజు వసుధరుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా అలసిపోయిన అతడు ఏ దారి తోచక ఒక చెట్టు క్రింద నడుం వాల్చి చెయ్యినే తలగడగా పెట్టుకొని నిద్రించాడు. అదే సమయంలో అడవిలో నివసించే కొందరు క్రూరమైన అడవి మనుషులు వచ్చి అతనిని నానా రకాలుగా హింసించారు. అతనిని తమ శత్రువుగా భావించి వారు చంపడానికి సిద్ధపడ్డారు. ఆ రాజు పూర్వం తమ తండ్రులను, తల్లులను, పుత్రులను, పౌత్రులను, మామలను నిర్దాక్ష్యంగా చంపి తాము దిక్కుతోచక తిరిగేటట్లుగా చేశాడని వారు భావించారు. ఈ విధంగా తలిచివారు ఆయుధాలెత్తి రాజును కొట్టారు. కానీ ఆశ్చర్యకరంగా వారి ఆయుధాలు ఏవీ కూడా రాజు యొక్క శరీరాన్ని తాకలేదు. అతని శరీరంపై చిన్న గాయమైనా కాలేదు. ఆ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి అడవి మనుషులందరూ కూడా కిన్నులే ప్రాణభీతి పొందారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడా వారికి లేకపోయింది. ఆ సమయంలో ఒక అసాధారణ అందగత్తె గంధాభరణ భూషితి అయి రాజు యొక్క దేహం నుండి బయటకు వచ్చింది. చక్కని పూమాలతో అలంకృతి అయి ఉన్న ఆమె కన్నులు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. బ్రుక్కుటి ముడిచిన ఆమె చేతిలో చక్రాన్ని ధరించి క్రోధంతో అడవి మనుషులను చంపడానికి ముందుకు ఉరికి క్షణంలో వారిని హతమార్చింది. ఈ సంఘటన పూర్తి కాగానే రాజుకు మెలకువ వచ్చింది. ఘోరమైన సంఘటనను చూసి రాజు నిద్ర నుండి మేల్కొని భీతుడై పడిపోయాడు. ఎదుట శత్రువులందరూ కూడా చచ్చిపడి ఉండడాన్ని చూసి విస్మితుడై, ఆహా, ఈయన శత్రువులను చంపి నన్ను రక్షించిన ఆ శ్రేయోభిలాషి మిత్రుడెవడు? ఈ గొప్ప కార్యానికి నేను అతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నాడు. అందుకు సమాధానంగా, కేశవుడు తప్ప శరణాగత జీవులను రక్షించే సామర్థ్యం మరెవ్వరికీ ఉంటుంది. ఒక్కడే శరణాగతులైన భక్తులకు పోషకుడు అనే మాట ఆకాశంలో వినబడింది. ఆకాశవాణి వాక్కులు వినగానే రాజు అమితాశ్చర్యపడ్డాడు. భక్తి భావంతో అతని హృదయం ద్రవించింది. తరువాత అతడు రాజ్యానికి తిరిగి వచ్చి ఎటువంటి అవాంతరం లేకుండా ఇంద్రునిలాగా రాజ్యపాలన చేశాడు అని వశిష్ఠముని పలుకుతూ, రాజా, పవిత్రమైన అమలకి ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు నిస్సంశయంగా విష్ణు పాదాన్ని పొందగలుగుతాడు అని వశిష్ఠముని మాంధాతకు తెలియజేశాడు. అలాగే ఈ ఏకాదశి రోజు మనుషులకు మనశ్శాంతి ఎందుకు కరువవుతుంది? విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఏం చెప్పాడో తెలిపే ఈ కథను వింటే జీవితంలో కష్టం అనేది రాదు. ఒకరోజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కాసేపు అయ్యాక లక్ష్మీదేవికి స్వామివారితో కలిసి ఎక్కడికైనా వెళ్ళి విహరించాలన్న కోరిక కలిగింది. వెంటనే స్వామి, సరదాగా ఎక్కడికైనా వెళదామా అని లక్ష్మీదేవి అడిగింది. తప్పకుండా దేవి, భూలోకానికి వెళదామా, నీకు ఇష్టమేనా అని అడిగాడు విష్ణుమూర్తి. అలాగే స్వామి, త్వరగా పదండి, మళ్ళీ ఎవరైనా వచ్చారంటే మీరు పనిలో పడి మనం వెళ్ళటం కష్టమవుతుంది అని హడావిడిగా ఉత్సాహంగా చెప్పింది లక్ష్మీదేవి. ఎందుకంటే స్వామివారికి ఇలా తీరిక దొరకటం చాలా కష్టం మరి. కానీ స్వామివారు మాత్రం ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా వెళదాం, ఒక 5 నిమిషాలు ఆగు అని చెప్పాడు. ఎందుకు స్వామి 5 నిమిషాలు అని ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మీదేవి.
కొంపదీసి ఈ 5 నిమిషాల్లో ఎవరైనా వచ్చి భూలోకంలో విహరించాలన్న తమ ప్లాన్ను చెడగొట్టరు కదా అని మనసులో అనుకుంటుంది లక్ష్మీదేవి. అప్పుడు స్వామి చిన్నగా నవ్వి ఎవరైనా వస్తారేమోనని జవాబిచ్చాడు. ఎందుకంటే ఊరకే గమ్యం లేకుండా వెళ్ళటం కన్నా తమ ప్రయాణం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే మేలనిపిస్తుంది స్వామివారికి. లక్ష్మీదేవి భయపడినట్లుగానే సరిగ్గా 5వ నిమిషంలో నారదుడు అక్కడికి వచ్చాడు. కాస్త విచారంగా ఉన్నాడు. స్వామివారికి లక్ష్మీదేవికి భక్తిగా ప్రణామం చేశాడు. ఏమైంది నారద, ఎందుకా విచారం అని నారదుణ్ణి అడిగారు స్వామి. ఏం చెప్పమంటారు స్వామి, భూలోకంలో మనుషులు ఎన్నో తప్పులు పాపాలు చేతికి ఎముక లేనట్టుగా ఎడాపెడా చేసేస్తూ ఉన్నారు. కలియుగం అంటే ఏంటో అనుకున్నాను, కానీ మరీ ఇంత దారుణమని ఎప్పుడూ అనుకోలేదు. యముడు కూడా గోల పెడుతున్నాడు. ఇప్పుడు ఉన్న నరకం లెక్కలేని పాపులతో నిండిపోయి ఇరుగ్గా మారి తనకే నరకం కనిపిస్తుందని అర్జెంటుగా నరకం ఫేజ్ 2ను మొదలు పెడితే మంచిదని చెప్తూ ఉన్నాడు అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా లక్ష్మీదేవి మధ్యలో అడ్డుపడింది. స్వామివారితో సరదాగా భూలోకానికి వెళ్దామనుకుంటే ఈ నారదుడేంటి ఇలా చెప్తూ ఉన్నాడు? అనవసరంగా ఇప్పుడు ఇలాంటివన్నీ విన్నారంటే స్వామివారి మూడు పాడై భూలోకానికి రాకపోవచ్చు అని అనుకుని లక్ష్మీదేవి, నారద, ఇంతమంది మనుషులు ఇన్ని తప్పులు చేస్తున్నారంటే ఎక్కడో ఏదో లోపం ఉందని అనిపిస్తుంది. నా అనుమానం ఏమిటంటే మనుషులకు తాము చేసేది తప్పు అని తెలియదు. తప్పు అని తెలిసి ఎవరైనా చేస్తారా? ఏది తప్పో ఏది ఒప్పో తెలియందే ఎవరు మాత్రం ఏం చేయగలరు అన్నది మనుషులను సమర్థిస్తూ. అదేమిటి తల్లి అలా అంటారు? ఏది తప్పో ఏది తప్పు కాదో మనుషులకు ఎందుకు తెలియదు? మనకున్న వేదాలు పురాణాలు ఎంత గొప్పవి! వాటిల్లో ధర్మ మార్గం ఎంత చక్కగా చెప్పబడింది. ఇవే కాక ఎంతోమంది గొప్ప గురువులు, బోధకులు, సన్యాసులు వారు చెప్పే సూక్తులు, ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనుషులకు ఏది మంచో ఏది కాదో తెలుసుకోవడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి అన్నాడు నారదుడు. ఇవన్నీ ఉన్నాయి సరే, కానీ ఇప్పుడున్న ప్రపంచంలో నువ్వు చెప్పిన వేదాలు పురాణాలు ఎంతమందికి అర్థమవుతాయి? అసలు సంస్కృత భాష తెలిసిన వాళ్ళు ఎంతమంది? పోనీ కష్టపడి అర్థం చేసుకుందామనుకున్నా వీటన్నిటికీ అసలు మనుషులకు టైం ఎక్కడే ఉంది? ఉరుకులు పరుగులతో అలసిపోవటమే జీవితమైపోయింది. ఇక గురువులు సన్యాసులు అంటావా? వీరు చెప్పేది వినేవాళ్ళంతా దాదాపు వయసు మళ్ళిన వాళ్ళు, చేద్దామన్నా ఏ పాపం చెయ్యలేని వాళ్ళు. అలాగే ఇప్పటి స్కూల్స్లో పిల్లలకు ఏది మంచో ఏది కాదో చక్కగా వివరించి చెప్పే సిలబస్ ఏమైనా ఉందా అసలు? ఏమీ లేదు. సరస్వతీదేవి మొన్నెప్పుడూ కలిసినప్పుడు అదే విషయం నాతో చెప్పి మొరపెట్టుకుంది. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు అసలు చదువురాని వారి పరిస్థితి ఏంటి? వారికి ఎలా మంచి చెడు తెలిసేది? తప్పంతా వ్యవస్థలో పెట్టుకుని మనుషులు పాపాలు చేశారు అని ఎందుకు వారిని ఆడిపోసుకోవటం అని నారదుణ్ణి నిలదీస్తూ ఉన్నట్టుగా లక్ష్మీదేవి అడిగింది. జవాబివ్వడానికి టక్కున ఏది తట్టకపోవటంతో ఆలోచనలో పడ్డాడు నారదుడు. అప్పటిదాకా మౌనంగా ఉన్న స్వామివారు లక్ష్మీదేవి అడిగిన దానికి జవాబివ్వాలన్న బాధ్యత తన మీద ఉన్నట్టుగా భావించారు. దేవి పుస్తకాలు పురాణాలు లాంటివి ఏమీ లేకపోయినా, గురువులు సన్యాసులు లేకపోయినా, మనుషులకు ఏది తప్పో ఏది తప్పు కాదో చెప్పడానికి వారి దగ్గర ఓ మహత్తరమైన శక్తి ఉంది. అది లేని మనిషి అంటూ ఉండడు. ఈ సృష్టి చేసేటప్పుడే బాగా ఆలోచించి మనుషులకు ఆ శక్తినిచ్చాను. అదే వారిని జంతువుల నుంచి వేరు చేసేది. అదే వారికి ఎప్పుడూ ఏ మొహమాటం లేకుండా, ఏ స్వార్థం లేకుండా, ఏ ప్రతిఫలం ఆశించకుండా, అడగకపోయినా ఏది కరెక్టో ఏది కాదో చక్కగా అర్థమయ్యేలా వివరించి చెప్పేది అని లక్ష్మీదేవికి విష్ణుమూర్తి వివరంగా చెప్పాడు. ఏంటి స్వామి అది అని కుతూహలంగా అడిగింది లక్ష్మీదేవి. ఆ శక్తి పేరు అంతరాత్మ అన్నాడు స్వామివారు. ఆ మాట వినగానే ఒక్క క్షణం వైకుంఠంలో అంతా నిశ్శబ్దం అలుముకుంది. నారదుడి ముఖంలో సంతృప్తి కనిపించింది. తనను స్వామివారు ఆ వేళ అక్కడికి వచ్చేలా చేసిన కారణం అర్థమయ్యింది. లోకానికి స్వామివారు ఏదో చెప్పాలనుకున్నారు అని నారదుడు అర్థం చేసుకున్నాడు.
వెంటనే లక్ష్మీదేవి స్వామితో, అంటే మీరనేది ఏమిటి స్వామి? ఏ మనిషికైనా తను చేసేది తప్పో కాదో ముందుగానే అంతరాత్మ ద్వారా తెలుస్తుంది అంటారా అని అడిగింది. ఖచ్చితంగా అని సమాధానం ఇచ్చాడు విష్ణుమూర్తి. నమ్మలేకపోతున్నాను స్వామి, అలా ఎలా జరుగుతుంది? తెలిసి ఎవరైనా ఎందుకు తప్పు చేస్తారు? వింతగా ఉందే అని లక్ష్మీదేవి అంది. ఇప్పటిదాకా కూర్చుని ఉన్న స్వామి ఆసనం మీద నుంచి లేస్తూ, ఎలాగూ భూలోకం వెళ్దాం అనుకున్నాం కదా, పద రుద్దువు గాని అన్నాడు. నారదుడు కూడా వచ్చిన పని అయిపోయినట్లుగా స్వామివారి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. తర్వాత స్వామివారు లక్ష్మీదేవి సమేతంగా భూలోకానికి చేరుకున్నారు. టైం ఉదయం 9. ముందుగా ఎదురుగా కనిపించే ఓ ఇంట్లోకి వెళ్ళారు. అదృశ్య రూపంలో అక్కడ జరిగేది చూద్దామని. సుబ్బారావు అనే ఓ మధ్యతరగతి మనిషి ఇల్లది. ఇంట్లో పెద్దగా ఏడుపు. 10 ఏళ్ల చిన్న పిల్లవాడిది. సుబ్బారావు వాణ్ణి చావుగొడుతున్నాడు. ఇంట్లో వాళ్ళు పిల్లాన్ని కొట్టకుండా సుబ్బారావును అడ్డుకుంటున్నారు. కాసేపు జరిగేది గమనించాక విషయం అర్థమైంది లక్ష్మీదేవికి. పిల్లవాడు సుబ్బారావు కొడుకు. ఇంట్లో డబ్బు దొంగతనం చేసి స్కూలు ఎగ్గొట్టి స్నేహితులతో కలిసి ఏదో సినిమాకి వెళ్ళాడు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా జరిగిందంతా బయటపడేసరికి ఉగ్ర రూపం దాల్చాడు తండ్రి. చీ వెధవ, నిన్ను కొట్టి ఏమాత్రం లాభం లేదు. ఇంట్లో డబ్బు కాజేయడానికి సిగ్గులేదా? దొంగ వెధవ, ఇంత తప్పు చేసి నీకు నిద్రలా పడుతుందిరా. బుద్ధిగా నిజాయితీగా ఉండటం నేర్చుకో. ఇంకోసారి ఇలా జరిగిందో ఒళ్ళు చీరేస్తాను. స్కూలుకు తగలడు ఇప్పుడు, చెప్పాడు సుబ్బారావు కోపంగా. అక్కడే అదృశ్య రూపంలో ఉండి అంతా గమనించిన లక్ష్మీదేవి, ఇక్కడ ఇక చూడడానికి ఏమీ లేదు స్వామి, మనం వచ్చిన పని అవలేదు. మీరేదో అంతరాత్మ అన్నారు, ఏది కనిపించదే అన్నది కాస్త నిరుత్సాహంగా. సాగుదేవి, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు విష్ణుమూర్తి. గొడవ సద్దుమణిగాక పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. తర్వాత కాసేపటికి ఎవరో బయటి వ్యక్తి ఇంటికి వచ్చి సుబ్బారావుతో ఏదో ప్రైవేటుగా మాట్లాడుతున్నాడు. ఆసక్తిగా ఆ సంభాషణను వింటున్నారు స్వామివారు, లక్ష్మీదేవి. నా బిల్లు త్వరగా క్లియర్ చేయండి సార్, మీ రుణం ఉంచుకోను. సుబ్బారావును అభ్యర్థనగా అడిగాడు వచ్చినతను. తన పనికి లంచం ఎరవేస్తూ సుబ్బారావు ఏదో గవర్నమెంట్ కంపెనీలో అకౌంటెంట్. మీరు చేసిన పనికన్నా బిల్లులో దాదాపు 50,000 ఎక్కువ క్లెయిమ్ చేశారు నా లెక్క ప్రకారం. అదంతా చెక్ చేసిన తర్వాత సెటిల్ చేస్తాలేండి అని చెప్పాడు సుబ్బారావు సూటిగా. ఎంత మాట, మీ దగ్గర దాచేదేముంది సార్, ఈ 5,000 గిఫ్ట్గా ఉంచండి. నా బిల్లు ఏ డిటెక్షన్ లేకుండా క్లియర్ చేసి పెట్టండి చాలు అన్నాడు. ఇప్పుడు సుబ్బారావు ఏం చెప్తాడా, అతడి అంతరాత్మ ఏం చెప్తుందా అని ఆసక్తిగా గమనిస్తుంది లక్ష్మీదేవి. అంతరాత్మతో మనిషికి లోపల జరిగే సంభాషణ లక్ష్మీదేవికి స్పష్టంగా అర్థమయ్యేలాగా చేశాడు స్వామి ముందుగానే. సుబ్బారావులోని అంతరాత్మ హెచ్చరిస్తుంది, ఒరే సుబ్బు, లంచం తీసుకొని నువ్వు పనిచేసే కంపెనీకి ద్రోహం చేయటం తప్పు. వచ్చిన వాడిని వెళ్ళిపోమని చెప్పు అని అంటుంది అంతరాత్మ. అంతరాత్మ ఇంకోవైపు, వచ్చిన వెధవ 5,000 ఇస్తానంటే ఎందుకు వదులుకోవాలి? పైగా ఇవాళ శుక్రవారం, లక్ష్మీదేవి అనుగ్రహంతో వచ్చిన డబ్బు కాదంటారా ఎవరైనా? ఇప్పుడు నేను తీసుకోకపోతే ఇంకొక ఎదవెవడో ఈ డబ్బు తీసుకుని అడిగిన పని చేస్తాడు. పైగా ఇది లంచం కాదు, గిఫ్ట్ అని చెప్పాడు కదా అని సుబ్బారావు సర్ది చెప్తున్నాడు అంతరాత్మకు. ఒరే చెత్త వెధవ, ఆత్మవంచన చేసుకుంటున్నావు. ఇంకొకరి గురించి నీకెందుకు? నువ్వు నిజాయితీగా ఏడువు చాలు. ఇందాక నీ కొడుక్కి చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకో. డబ్బు తీసుకోవటం ముమ్మాటికి తప్పే. అది నీ ఆఫీసు డబ్బు కాజేయటంతో సమానం. నీ కొడుకు ఇంట్లో దొంగతనం చేయటం తప్పైతే ఇప్పుడు నువ్వు ఆఫీసు డబ్బు కాజేయటం కూడా తప్పే. లంచానికి గిఫ్ట్ అని పేరు పెడితే సరిపోదు. ఏమీ ఆశించకుండా ఇచ్చేదాన్ని గిఫ్టు అంటారు, ప్రతిఫలం ఆశించి ఇచ్చేదాన్ని లంచం అంటారు అని వివరంగా చెప్పింది అంతరాత్మ. సర్లే, నేనొక్కడిని నిజాయితీగా ఉంటే సరిపోదు. ఎలాగూ ప్రపంచంలో అందరూ లంచం తీసుకోవటం మానేశాక నేను మానేస్తాలే అని సర్ది చెప్పుకున్నాడు అంతరాత్మకు. ఒరే దొంగ వెధవ, ఇంత తప్పు చేసి నీకు నిద్రలా పడుతుందిరా, నిజాయితీకి మించినది ఏదీ లేదురా అంటూ ఇంకా ఏదో చెప్తున్న అంతరాత్మను మధ్యలోనే ఆపేసి డబ్బు తీసుకున్నాడు సుబ్బారావు లెక్క సరిగ్గా చూసుకొని. ఆశ్చర్యపోయింది లక్ష్మీదేవి. చూసావా దేవి, మనుషులు తప్పులు ఎంత తేలిగ్గా ఎలా చేస్తారో?
అంతకు ముందే కొడుక్కి డబ్బు కాజేయటం తప్పు అని చెప్పిన తండ్రి అదే తప్పు తను చేయడానికి ఏమాత్రం సంకోచించటం లేదు. అంతరాత్మ చెప్పింది ఏమాత్రం పట్టించుకోలేదు. అవును స్వామి, నాకు చాలా ఆశ్చర్యంగా వింతగా ఉంది. అక్రమంగా డబ్బు తీసుకోవటమే కాక నా అనుగ్రహం వల్లనే అది వచ్చిందంటాడా? ఎంత మూర్ఖత్వం! ఇక్కడ ఒక్క క్షణం కూడా మనం ఉండొద్దు. ఇంకేదైనా ఇంటికి వెళ్ళి చూద్దాం రండి. సర్లే పద, కాస్త దూరంలో ఉన్న ఇంకో ఇంటికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అంటూ లక్ష్మీదేవిని వేరే ఇంటికి తీసుకుని వెళ్ళాడు స్వామి. తర్వాత స్వామి అమ్మవారిని చాలా చోట్లకు తీసుకువెళ్ళారు. అక్కడ అక్రమ సంబంధాలు, వెకిలి చేష్టలు, అసూయ, ఒకరు పైకి వస్తే ఓర్వలేని మనుషులు, ఇలా ఎన్నో రకాల మనుషులను లక్ష్మీదేవి చూసింది. లక్ష్మీదేవికి భూమి మీద, ప్రజల మీద అసహ్యం కలిగింది. ఇవన్నీ చూసిన లక్ష్మీదేవి, స్వామి వీరితో ఇక చాలండి భూలోక యాత్ర, బాధేస్తుంది ఇక్కడ జరిగేవి చూస్తూ ఉంటే అన్నది విచారంగా. దేవి, ఇవాళ మనం చూసినవి మాత్రమే కాదు, ఓ సగటు మనిషి ఇంకా ఎన్నో రకాల తప్పులు నిత్యం అలవాటుగా చేస్తూ ఉన్నాడు. ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడం, కుటుంబ సభ్యులతో ఆప్తులతో గడపాల్సిన ఎంతో విలువైన ఎన్నటికీ తిరిగి రాని సమయాన్ని వ్యర్థంగా బార్లలోనూ, క్లబ్బుల్లోనూ, పబ్బుల్లోనూ జీవితంలో ఏమీ కాని వారితో గడపటం, బద్ధకాన్ని వదిలించుకోలేక దేనికి టైం లేదు అనుకోవటం, భక్తంతా గుడికే పరిమితం చేసి కష్టాల్లో ఉన్న సాటి మనిషిని పట్టించుకోకపోవటం, గుళ్ళో కూడా ఆడవారు కనిపిస్తే వచ్చిన పని మరిచి వారి వైపు వెకిలిగా చూడటం, తన కింద పని చేసే వారిని చులకనగా చూడటం, మర్యాద లేకుండా మాట్లాడడం, తోటివారు పైకి వస్తూ ఉంటే అసూయతో వారికి హాని చేయటం, డబ్బు కోసం నీతిని వదులుకోవటం, ఇలా ఎన్నో తప్పులు నిర్భయంగా చేసి చాలామంది మనుషులు నరకంలో తమ స్థానం సుస్థిరం చేసుకుంటున్నారు. నారదుడు బాధపడింది కూడా అందుకే. మరి దీనికి పరిష్కారం ఏమిటి స్వామి? ఎప్పుడు వీళ్ళంతా బాగుపడతారు అని అడిగింది లక్ష్మీదేవి. దీనికి పరిష్కారం చాలా సులువు దేవి. అంతరాత్మ చెప్పింది వినటమే. అంతరాత్మ ఎంత శక్తివంతమైందో ఇవాళ చూసావు కదా. తప్పు చేసే ముందు ఏ మనిషినైనా అది హెచ్చరిస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు అని నిక్కచ్చిగా చెప్తుంది. ఎవరైనా తప్పు చేశారు అంటే వారు తమ అంతరాత్మకు వ్యతిరేకంగా ఆ పని చేసినట్టే. అలాంటి మనిషికి శాంతి ఉండదు. మనుషులు చాలాసార్లు తమకు తన శాంతి కరువైంది అని బాధపడుతూ ఉంటారు. దాని అర్థం తెలుసా? వారు తమ అంతరాత్మకు వ్యతిరేకంగా పనిచేసి దాంట్లో నిత్యం ఘర్షణ పడుతూ ఉన్నారు అని. అంతరాత్మతో సఖ్యతగా ఉండి ఏ తప్పు చేయకుండా ఉండే మనిషికి అశాంతి అనేది ఎన్నటికీ కలుగదు. ఈ జీవిత సత్యం తెలుసుకున్న మనిషి ఎప్పుడూ హాయిగా మనశ్శాంతిగా ఉంటాడు. ఇక స్వామివారితో భూలోకయాత్ర ముగించి వైకుంఠానికి తిరిగి వెళ్తూ చక్కగా చెప్పారు స్వామి. ఇక మీదటనైనా సరే మీరు చెప్పింది విని మనుషులు శాంతిగా సుఖంగా ఉంటారని ఆశిద్దాం అని చెప్పింది లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవి సంతోషంగా మన ఇంటికి రావాలంటే మన అంతరాత్మ చెప్పే మంచి మాటలకు, నీతి న్యాయానికి కట్టుబడి ఉండాలి. అన్యాయాలు అక్రమాలు చేయకూడదు. ఎవరైతే వీటన్నిటినీ కూడా ఆచరిస్తారో వారిని లక్ష్మీదేవి కాపాడుతుంది. జీవితంలో కష్టం అనేది రాకుండా చూసుకుంటుంది. అలాగే ఈరోజు విష్ణుమూర్తికి ఆర్భాటం నచ్చుతుందో లేక భక్తి నచ్చుతుందో తెలిపే పురాణ కథను వింటే పేదరికం దరిచేరదు. ఒకసారి నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద అర్ధనీలిమ నేత్రాలతో ఉన్న విష్ణుమూర్తిని చూడగానే నారదుడిలో ఓ ఆలోచన మొదలయ్యింది. ఈ వైకుంఠంలో విశ్రాంతిని తీసుకునే విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవ్వరు ఉంటారు అనుకున్నాడు. ఆ విషయాన్నే సాక్షాత్తు విష్ణుమూర్తి నోట వినాలనుకున్నాడు నారదుడు. నేరుగా తన గొప్పతనం గురించి అడిగితే బాగుండదని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు నారదుడు. ఓ దేవదేవ, ఈ ముల్లోకాలలోనూ నిన్ను అత్యంత భక్తిగా కొలిచే భక్తుడు ఎవరు అని అడిగాడు. అదెంత కష్టమైన ప్రశ్న కానే కాదు. అల్లదిగో ఆ పల్లెటూరులో ఓ చిన్న గుడిసె కనిపిస్తోంది కదా, అందులో ఓ రైతు నివసిస్తున్నాడు. నన్నడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాటలతో నారదుడికి ఒళ్ళు మండిపోయింది. అనునిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు అనుకుంటూ ఓసారి తన దివ్య దృష్టితో ఆ రైతు జీవితంలోనికి చూశాడు.
ఆ రైతు మహా పేదవాడు. అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ నానా చాకిరీ చేస్తే కానీ అతనికి బోటాబోటీగా తిండి దక్కేది కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అతనికి అసలు భగవన్నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు. రోజు మొత్తం మీద మహా అయితే ఓ 4-5 సార్లు నారాయణ్ణి తలుచుకునేవాడు అంతే. అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పటం నారదునికి మహా సిగ్గుగా తోచింది. ఏం చెయ్యాలో తోచక గుటకలు మింగసాగాడు. ఇంతలో విష్ణుమూర్తి అన్నట్లు నాకో చిన్న సాయం చేసి పెట్టవా నారదా? ఈ పాలకుండ ఉంది చూశావు, దాన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళి ఇచ్చిరావా? అయితే మార్గమధ్యలో పాలు ఏమాత్రం తొనకకూడదు సుమా. ఒక్క చుక్క కిందికి ఒలికినా అపచారమవుతుంది అంటూ ఓ కుండ నిండుగా పాలను నారదుడికి అప్పగించాడు. ఓస్, అదెంత భాగ్యం అన్నాడు నారదుడు. ఆ దెబ్బతోనైనా అతనికి స్వామివారి మీద ఉన్న నిష్ఠ బయటపడుతుందని అనుకున్నాడు. 1000 జన్మలెత్తినా ఆ రైతు ఇలాంటి పని చెయ్యలేడు అనుకుంటూ అంచు వరకు నిండుగా ఉన్న పాలకుండను తీసుకుని బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళాడు. అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయగర్వంతో విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు. చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేశావు, సంతోషం నారదా. కానీ ఓ చిన్న అనుమానం. నువ్వు పాలకుండను తీసుకుని వెళ్ళేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించారు అని అడిగాడు విష్ణుమూర్తి. ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు. ఎందుకంటే తన దృష్టంతా కూడా పాలు ఒలికిపోకుండా తీసుకుపోవటంలోనే ఉంది. కాబట్టి నారదుడిని తలుచుకునే అవకాశమే లేదు. అప్పుడు అర్థమయ్యింది నారదుడికి విష్ణుమూర్తి ప్రశ్నలోని అంతర్యం. ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అస్సలు నారాయణ్ణి తలుచుకోవటమే మార్చిపోయాడు. అలాంటిది ఆ రైతు ఎంతో కష్టాన్ని శ్రమను ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలోనూ నారాయణ్ను తలుచుకోవటం మానలేదు. ఉదయం లేస్తూనే అతను విష్ణుమూర్తి మీద భారం వేసి తన పనులను మొదలు పెడతాడు. రోజంతా ఎంత యాతన అనుభవించినా రాత్రి నిద్రపోయే ముందు నారాయణ్ణి స్మరించుకొని కృతజ్ఞతలు చెప్పుకొని గాని నిద్రకు ఉపక్రమించాడు. అన్నీ ఉన్నప్పుడు భగవంతుని స్మరించుకోవటం గొప్ప కాదు, లేమిలో కూడా ఆయనను తలుచుకోవటం గొప్ప విషయం అని అర్థమయ్యింది. నారదుడికి ఆర్భాటం కంటే భక్తే ముఖ్యమన్న సూత్రము బోధింపబడింది. అలా నారదుడి గర్వం అణిగిపోయింది. పూర్వం గండకి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకి ఉండేది. గండకి ఒక వేశ్య. గండకితో ఒక రాత్రి గడిపితే చాలు వాళ్ళ తలరాతలు మారిపోయేవి, వాళ్ళ అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకి మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. చెడ్డవాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక వ్యక్తితోనే గడిపేది. తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనినే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది. కేవలం సుఖం అందించటమే కాదు, తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా అయితే తట్టుకోలేకపోయేది. ఒకసారి గండకి గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు నారాయణుడు. దాంతో ఒకరోజు ముందు విష్ణువు మారువేషంలో వెళ్ళి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండకి కూడా అతను మంచివాడిలాగా కనిపించాడు. కాబట్టి ఒకరోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. మరుసటి రోజు విష్ణువు వస్తాడు. తనకు ముందుగా భార్యలా స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుకుంటాడు నారాయణుడు. సరే అని గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసివేస్తే ఒంటి నిండా పుండ్లు కనబడతాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధ ద్రవ్యాలను గండకి ఆయనకు పూసింది. కొత్త బట్టలు తొడిగించింది. తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండటంతో సరిగ్గా తినలేకపోతాడు. దాంతో ఆమె తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది.
ఆ తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకువెళ్తుంది. కానీ ఆయనకు బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజంతా సేవ చేస్తుంది గండకి. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు. గండకి తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది, రోదిస్తుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకుని సతీ సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది. అందరూ అడ్డుకున్నా కూడా వినదు. తన దగ్గర ఉండే సొమ్మునంతా కూడా బీదలకు పంచిపెడుతుంది. తర్వాత శ్మశానంలో చితిలోనికి దూకుతుంది. అయితే అలా దూకిన వెంటనే చితిమంటలు ఒక్కసారిగా మల్లెపూల మాదిరిగా మారిపోతాయి. విష్ణువు ప్రత్యక్షమై, నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయటం నాకు నచ్చింది అంటాడు. గండకి సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది. నీకు ఏం వరం కావాలో కోరుకో గండకి అంటాడు విష్ణుమూర్తి. గండకి విష్ణువునే తన గర్భాన పుట్టాలని కోరుకుంటుంది. సరే, నీ కోరిక వచ్చే జన్మలో తీరుస్తాను. నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు. ఆ ప్రకారం గండకి మరు జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే శాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి. ఇది శాలిగ్రామం గండకి కథ. తులసి శాపం వలన శాలగ్రామంగా మారిన విష్ణువు గండకి ఇచ్చిన వరం వలన గండకీ నదిలోనికి శాలగ్రామ రూపంలో చేరతాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలు బాధలు పోతాయి. ఆ నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీ దశ దిశ మారిపోతాయి. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.